తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ వార్త కలకలం రేపుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఫుడ్ పాయిజన్ ఘటనలు ఇప్పటికీ ఆగడం లేదు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంచలనంగా మారింది. కలుషిత ఆహారం తిన్న విద్యార్థినుల్లో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఉదయం టిఫిన్లో వడ్డించిన కిచిడి తిన్న తర్వాత కొందరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పి, వాంతులతో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం వారిని వెంటనే తాండూరు ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. కొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం బయటకు రాగానే రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు వసతి గృహం వద్దకు చేరుకున్నారు. తాండూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3 నుంచి 8వ తరగతి వరకు సుమారు 180 మంది విద్యార్థినులు ఉన్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు వైద్యులు తేల్చారు. సెలైన్ ఎక్కించాక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో కొందరిని డిశ్చార్జ్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేయించేందుకు టీచర్లు ప్రయత్నించగా అప్పటికే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటికి పొక్కింది. బాధిత విద్యార్థినులను విద్యార్థి సంఘాల నేతలు, రాజకీయ నేతలు దవాఖానాలో పరామర్శించారు. పాఠశాలలో వారం రోజులుగా తిండి సరిగా ఉండడం లేదని కడుపు నొప్పితో బాధపడిన పలువురు విద్యార్థినులు తెలిపారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. తమకు సరైన సౌకర్యం, స్తోమత లేకనే బిడ్డలను హాస్టల్లో చదివిస్తున్నామని, కానీ ఇక్కడ తమ బిడ్డలు నరకం అనుభవిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగు చూసిన వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అలాగే కిచెన్తో పాటు నిల్వ ఉన్న సరుకులు, కూరగాయలను తహసీల్దార్ పరిశీలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ప్రిన్సిపాల్ను హెచ్చరించారు.